ఫ్రెండ్స్ చాలా రోజులు అయింది అది చేపల కూర చేస్తున్నా ఫ్రెండ్స్. ఉల్లిపాయ వేస్తున్నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేస్తాను. తర్వాత ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రెండ్స్, కరివేపాకు ఆయిల్ పోసా. ఫ్రెండ్స్ ఉల్లిపాయ వేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. పసుపు ఎందుకంటే ఉల్లిపాయ వేగనికి ఫ్రెండ్స్. కొంచెం పసుపు వేస్తాం చూడండి. అలాంటి చేపలు వేసే ఫ్రెండ్స్ అంటే ఉల్లిపాయ వేగదని చేస్తాను పసుపు కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఉల్లిపాయ అయిపోయింది, పసుపు వేయడం అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ వేగుతుంది ఫ్రెండ్స్. ఉల్లిపాయ కరివేపాకు చూడండి, ఇంకా ఉల్లిపాయ వేయగలేదు ఫ్రెండ్స్. ఉల్లిపాయ ఇంకా కొంచెం రెడ్గా వేగాలి. ఇంకా టైం పడుతుంది, ఒక నిమిషం పడుతుంది ఫ్రెండ్స్. మీకు ఫుల్ వీడియో ఫ్రెండ్స్. చేపల కూర చేసి చాలా రోజులు ఉంది కదా వీడియో పెడతాము మీకు. అందుకే ఇప్పుడు చేపల కూర వీడియో పెడతాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీకు నచ్చతే లేదు, కానీ నా స్టైల్లో నేను చేస్తున్నా. నేను కూర చేస్తుంటే చాలామంది ఎక్కిస్తాను ఫ్రెండ్స్. చూడండి పుడుతుంది ఏ కూర బాగుంటుందో అయ్యా అంటాను ఫ్రెండ్స్. వీడియో సరిగ్గా తీరా, ఎక్కడ కళ్ళు పెట్టి కాదు. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ రెడీగా వచ్చింది. కాకుండా అల్లం పేస్ట్ చించుకొని రెడీలో పెట్టుకుందాం ఆఫర్. ఉల్లిపాయ ఇంకా వేగలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉల్లిపాయ వేగలేదు. చెప్పి వీడియో కరెక్ట్గా చెప్పి ఉల్లిపాయ ఇక్కడ చెప్పి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ వేగలేదు. ఇదిగో వీడియో తీయాలి. వీడికి ఫ్రెండ్స్ వీడియో తీయడానికే తెలియటం లేదా, వీడికి ఏం మనిషి తెలియదు. మళ్ళీ ఏం చదివేది 7th క్లాస్ మోకానికి. 8th క్లాస్ అంట ఫ్రెండ్స్, 7th కాదంట 8th అంట. వాడు మొహం కూడా అట్టే పుట్టింది. మీకు ఇద్దరికి వీడియోలో పెడతాడు మొహం చూడండి. నువ్వు వీడియోది అంతే, నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు. వీడియో కెమెరామెన్ అంటే ఎట్లా ఉండాలి, కెమెరామెన్ వీడియో తీస్తే ఎట్లా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, రెడ్గా అయిన ఉల్లిపాయ చూడండి చూపిస్తున్నా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి కొంచెం స్టవ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా.
కొంచెం అల్లం పేస్ట్ వేసా. అది అక్కడ అడుగు, టమాటా పులుసు అక్కడ అడుగు. టమాటా పులుసు మిక్సీ గిన్నెలో మిక్సీ అది. ఓకే ఫ్రెండ్స్, చూడండి చేపల కూర వేగింది. ఇప్పుడు టమాటా పులుసు టమాటా పులుసుగా మిక్సీ వేసింది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, టమాటా పులుసు వేసాను. నూనె ఆల్రెడీ కొంచెం మనము దాంట్లో చేపలు కారం వేసుకాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. టమాటా పులుసులు ఉల్లిపాయ వేగిన తర్వాత ఫ్రెండ్స్ టమాటా మిక్స్ చేసుకున్న టమాటా సాల్ట్ అయ్యి, కొంచెం సాల్ట్ అయ్యరా ఓకే. సాల్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్, అది కంటుకున్నా అన్నమాట. టమాటా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. టమాటా ఫ్రై అయిన తర్వాత కాకుంటే ఏదో మీరు ఏదో ఫ్రెండ్స్ అది అట్లా కాదు, నిజం చెప్తాను. నేను ఏదో వీడియోలు చూసి కాపీ కొట్టాలి ఫ్రెండ్స్. రియల్గా నేను, మీరు నమ్మితే నమ్మని నమ్మతలేదు ఫ్రెండ్స్. వీడియోలు చూసి కూరలు చేయటం ఇప్పుడైతే రియల్గా నేను ఎట్లా అనుకున్నా అట్లా చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, టమాటా బాగా నూనెలో బాగా ఉల్లిపాయ టమాటా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, కళ్ళు అక్కడ పెట్టి వీడియోది కరెక్ట్గా కొంచెం దూరం పెట్టుకోవద్దు. స్లాట్కి కనిపిస్తుందిగా, దూరం పెట్టుకుని పైకి ఎత్తే ఫోన్ కరెక్ట్గా వీడియో సెట్ అయ్యేదిగా, అట్లా సెట్ అయ్యేదిగా. చూడండి, ఇప్పుడు టమాటా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. సిమ్లో పెట్టుకొని కారం వేస్తాను ఫ్రెండ్స్. అలాగే చేపల్లో కారం వేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు రానంతా మంట పెరుగుతుంటారా ఇప్పుడు కారం వేసేసాను. అంటే మనం పసుపు వేసుకున్నాం కదా, అవసరం లేదా.
చూడండి అడుగంట కావకూడదు. చూడండి మసాలాలు మొత్తం ఇక్కడ ఏం మసాలాలు మా మసాలా ఇయేనా మొత్తం కొబ్బరిది కొబ్బరి ఇది అన్ని మసాలాలే ఇది కొబ్బరా ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మసాలా వేస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంత మసాలా ఉండాలి ఫ్రెండ్స్ చేపల కూర కదా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మసాలా అన్ని మసాలా బాగా ఉడకాలి. ఇప్పుడు మసాలా అనేది బాగా దానిలోకి టమాటా మసాలాకి బాగా మసాలా అనేది బాగా వేగాలి. అలాగే టమాటా గుజ్జు కింద మసాలాలన్నీ పట్టాలి బాగా. అడుగంటితే బాగుంటుంది ఫ్రెండ్స్. అడుగు అంటకుండా తిప్పాలి. ఫ్రెండ్స్ చింతపండు పులుసు పోస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి చింతపండు పులుసు పోసా. చింతపండు పులుసు పోసాను బాగా. అంటే ఇప్పుడు వాటర్ లైట్గా అవుతాం ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా ఇప్పుడు ఒక చిన్న అక్కడ వీడియో చూపి వాటర్ వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మూత వేస్తాయి కదా. ఒక 10 నిమిషాలు బాగా, ఒక 5-6 నిమిషాలు బాగా అది మగ్గాలి. చూస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా బాగా మసాలా వాళ్ళే. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఇప్పుడేం కాదు వేయటం. తర్వాత
టైం పెట్టుకున్నాం. ఇప్పుడు కొబ్బరి వేస్తాం కదా, ఇష్టం లేదా 10 నిమిషాలు బాగా మగ్గాలి. ఆయిల్ పోకుండా ఫ్రెండ్స్, బాగా గాలి పోకుండా బాగా మగ్గిపోవాలి. దాంట్లో టమాటో కొంచెం అదే సాఫ్ట్వేర్ అది ఇట్లా మూత అది బాగా ఫ్రెండ్స్, ఇంకా బాగా అది ఇంకా ఫ్రై కాలేదు. ఫుల్ పెట్టా గ్యాస్, మంట ఫుల్గా పెట్టా చూడండి. పోతే మామూలుగా నేను చేసిన పద్ధతిలో మీకు నచ్చదో నచ్చదో తెలియదు. అంటే మసాలాది మేము ఇంట్లో నూరుకున్న మసాలా ఫ్రెండ్స్. అది అంటే చెక్క, మొగ్గ, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, గసగసాలు అవన్నీ మిక్సీ చేసుకున్నాం. అదే మసాలా వేసేస్తా ఫ్రెండ్స్. అప్పుడు మీకు దీంట్లో వేసేటప్పుడు చెప్పలేదు మసాలా. కొంతమంది షాప్లో కొనుక్కున్న మసాలా వేస్తారు, కాకపోతే మేము ఇక్కడ మామూలుగా అది మేము కొని మసాలా వేసేసాం. ఇది నూరుకున్న మసాలా వేసాం చూడండి. బాగా ఇప్పుడు ఉడికిన తర్వాత అయితే కొంచెం ఏమన్నా హీట్ వచ్చి చూద్దాం ఫ్రెండ్స్. మూత వేసి ఇప్పుడు అడుగంటి ఉంటుంది. ఒకసారి మామూలుగా తిప్పాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో. ఒక 3 నిమిషాలు అండి. అప్పుడు ముక్కలేద్దాం ఫ్రెండ్స్, చేప ముక్కలేద్దాం. ఒక 3 మినిట్స్ అలాగే చూడండి ఎట్లా ఉందో పులుసు. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మూతేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఒక 3 మినిట్స్, 3 నిమిషాలు అంతే. ఆ వాడు ఫ్రెండ్స్ వీడియో తీయటం అనేది చూసి క్లారిటీగా ఇట్లా ఫోన్ అనేది ఎట్లానో ఇట్లా పెట్టి తీసుకొని క్లారిటీ రావడం, ఇట్లా చూసుకొని ఫోన్ సైజ్ చూసుకొని ఇట్లా వీడియో తీసుకొని తెలియటం లేదు. ఇది ఎట్ట పెడితే అట్లా అడ్డం పెడతాను ఫోన్. ఇంకా 2 మినిట్స్, ఒక 2 నిమిషాలు ఆగితే ఇప్పుడు మీకు నేను చేపలు తీసుకొస్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక ఫ్రెండ్ చేపలు చిబిరా ఇక ఫ్రెండ్ చేపలు ఇక ఇప్పుడు ఒక్క నిమిషం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చేపలు వేస్తా దాంట్లో. చూడండి మొత్తం ఏం చేశారంటే లైట్గా నూనె, ఉప్పు, కారం వేసింది, లైట్గా పసుపు అంతే. బాగా మ్యాగ్నేట్ చేసా, బాగా కలిపేసి ఒక 1 అవర్ అవుతుంది పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇప్పుడు తీసాము బయటికి. ఇప్పుడు దాంట్లో కూరలో వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగా వేస్తున్నా చూడండి.
ఓకే ఫ్రెండ్స్, ఓకే అయిపోయింది. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో వీడియో మర్చిపోతుంది. ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక 15 నిమిషాలు ఉండిన తర్వాత దించేసినాయి కూర అంతే. ఊరిక లైట్గా కొత్తిమీర పుత్తినేసి ఊరికి దించేయడమే. గంటె పెట్టి కలపకూడదు. మీకు అందరికీ తెలిసిందే, కొత్తగా నేను చెప్పడమే ఉంది కాకుండా. ఇంకా అయిపోయింది పులుసు. లాస్ట్లో ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత ఉడికిన తర్వాత ఇంకా ఊరిక కొంచెం ఉప్పు చూసి దించేయడమేను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనేసాం దింపేయడం అంతే. చేపల పులుసు అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.